మీకు ఇంత ఐడియాలజీ ఉంది, మీకు ఇంత తెలంగాణ పైన ఇంత ప్రేమ ఉంది, మీ ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీ పోరాటం ఎంతో ఉంది, ఎందుకన్నా మరి ఇంకా రాజకీయంగా రాకూడదు? మీరు నేను రాజకీయంగానే ఉన్నా. ఒక పార్టీలో ఎందుకు జాయిన్ కాకూడదు? ఎందుకు తిరగకూడదు? ఎందుకు మీరు నిలబడకూడదు? నేను మీరు అధికారంలో ఉంటే ఇంకా జనాలకు ఇంకా పనులు సులువుగా అవుతాయి కదా. అంటే ఒక వ్యక్తి ద్వారా సమాజం ఎప్పుడు మారదు. సమాజం అనేది ఒక పరిణామ క్రమంలో మారాల్సిందే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక రకాలైనటువంటి విషకోరల మధ్య మనం ఉన్నాం, విష సంస్కృతిలో మనం ఉన్నాం, విషపూరితమైన భావజాలంలో మనం ఉన్నాం. అయితే దీన్ని ఒక పరిణామ క్రమంలో ఎట్లయితే 4 మాసాలు పోసిన తల్లి పురుడు నొప్పులకు గురయ్యి ఒక బిడ్డకి జన్మనిస్తుందో అట్లనే సమాజంలో కూడా ఇంకా ఇటువంటి అనేక రకాలైనటువంటి ఘర్షణలు జరుగుతాయి. ఈ ఘర్షణల యొక్క అంతిమ దశలో సమాజం ఇప్పుడు సింహాద్రిని తీసుకుపోయి ముఖ్యమంత్రిని పెట్టినా, ఇన్నయ్యని తీసుకుపోయి ముఖ్యమంత్రిని పెట్టినా నేను అనుకుంటే ఇంతకంటే గొప్పగా ఏదో చేయగలుగుతాం ఏం లేదు. వ్యవస్థ అట్లుంది. వ్యవస్థలో మార్పు రావాలి అంటారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో కూడా కొన్ని రకాల మార్పులు సిద్ధం కావాలి. మా అవినీతి పోయిందా? విచ్చలవిడి అవినీతి ఉన్నది. ఇవాళ దేవాలయాల కాడికి పోతే కూడా అవినీతి అక్కడ బహిరంగంగా నిస్సుకుగా అక్కడ అవినీతి కనపడతా ఉన్నది. దేవాలయాల కాడ, మసీదుల కాడ, చర్చిల కాడ, పుణ్యక్షేత్రాల కాడ అవినీతి ఉన్న తర్వాత ఇక మామూలు చోట్ల ఉండదా? అంటే మనలోనే ఎక్కడో కొంత బాగా ఒక రకమైన అవకాశవాదం అనుకో, లేకపోతే కొన్ని రకాల బలహీనతలకు గురైనాం. ఇప్పుడు మనం సపోజ్ సింహాద్రి, యాదగిరిగుట్ట పోవాలి, తిరుపతి పోవాలి, విమలవాడ పోవాలి, లేకపోతే ఇంకా మీ ఇష్ట దేవత దగ్గరికి పోవాలనుకుంటే ఏం చేస్తావు? నాకు ఏదైనా మంచి ఉద్యోగం వస్తే నేను పోతాను మొక్కుంటావు. అంటే ఏంటిది? మంచి ఉద్యోగం వస్తే పోతానని అంటున్నావు అంటే దేవునికి కూడా నువ్వు లంచం ఇవ్వడానికి పోతున్నావు. అంటే దేవునికి కూడా లంచం ఇస్తే తప్ప వరం ఇయ్యడు అనేది మన అభిప్రాయం. ఆ రకంగా జనాలు ఆలోచిస్తున్నారని. తలంటికలు తిరుపతి పోయి తలంటికలు అంటాం, వేములవాడ పోయి తలంటికలు అంటాం. తలంటికలు ఎందుకు అంటాం? ఇప్పుడు మన ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిన తర్వాత బాట పట్టింది కదా, తిరుపతికి ఒకడు, వేములవాడ ఒకడు, యాదగిరిగుట్ట ఒకడు పోయింది కదా. ఎందుకు పోయారు? ముందు ఎమ్మెల్యే అయితే గెలుస్తాను మొక్కింటారు, తర్వాత పోయొచ్చుంటారు. అంటే ఎమ్మెల్యే అనే దానికి నువ్వు దేవునికి బ్లాక్మెయిల్ చేసి ఒక ఆశ పెట్టించి ఆ వరం నీకు ఇస్తేనే పోతావు, ఇవ్వకుండా పోవు. అంటే గెలిస్తే పోతావు, లేకుండా పోవు. అది లంచమా? దేవునికి ఇచ్చే లంచమా అది? అంటే దేవునికి కూడా మనం లంచం అనేది అలవాటు చేసిన తర్వాత ఈ మానవ సమాజం ఏముంటుంది చెప్పు? కాబట్టి ఇది చాలా మార్పు జరగాలి. మరి అంటే నిజంగా ఒకవేళ మీరు కోరుకుంటున్నారు జనాల్లో మార్పు రావాలా, సొసైటీ మారాలంటున్నారు కదా, మరి అదే ఏ విధంగా సాధ్యమవుతుంది అంటున్నా? అవుతుంది తప్పనిసరిగా. ఎప్పుడు కూడా నిరంతరం ఇంతకుముందు మనం అనుకున్న సైకిల్ ఇది సైకిల్, దీన్ని ఎవడు ఆపలేడు. భూమి తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు అంటాం కదా, ఇది సైన్స్. ఇది ఇప్పుడు చాలామంది అదేంది అది అంటారు కదా, ఏమంటుంది మనం ఇండియాలో అది అట్టు ఉండాలా ఇది ఇట్టు ఉండాలి అంటాం. వాస్తు కూడా సైన్సే. ఇప్పుడు మన 9.5 ఏళ్ళు పాలన చేసిన మనకు కేసీఆర్, వాస్తవంగా నేను ఎప్పుడు కేసీఆర్ అన్నా, శేఖర్ అన్నే అంట. నాకు తెలిసిన 1980 నుంచి తెలుసు ప్రజలకి. ఇప్పుడు కేసీఆర్గా తెలిసావు కానీ నాకు శేఖర్ వేరు. ఆ శేఖర్ అన్న ఈ వాస్తు, యోగాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు అన్నీ చేస్తూ అసలు ఆయనకు విపరీతమైన వాస్తు పిచ్చే ఉంది. ఏది ఎట్టుండాలా అన్నీ ఉంటాయి. మరి నీకు అన్నీ పాటిస్తూ ఎందుకు ఓడిపోయారు? మరి దేవుణ్ణి మొక్కలేదా? యాగాలు చేయలేదా? యోగాలు చేయలేదా? వేండి ఇప్పుడు వాస్తు ఫలించదు అంటారా? మరి నేను అట్లా అంటలేను. అదంతా కూడా సైన్స్లో భాగం. ఇదంతా కూడా సైన్స్లో భాగం. ప్రజల అభిష్టానికి, ప్రజల యొక్క తీర్పుకి ఎంత పెద్దోళ్ళైనా బలాదూరవుతారు, ఏం చేయలేరు. ప్రజలు ఒక్కసారి అనుకున్నారంటే వాళ్ళని ఏం చేసినా మళ్ళీ మన మార్గంలోకి తెచ్చుకోలేము. కాబట్టి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మళ్ళా టీఆర్ఎస్కి పునర్జన్మ ఉందా లేదా, మళ్ళీ ఒక జన్మ ఉందా లేదా అంటే, ఒక దుబాయ్ శేఖర్, ఒక దొంగ నోట్ల శేఖర్,
ఒక జంతర్ మంతర్ కిలాడి, ఒక పాస్పోర్ట్ల శేఖర్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గాంధీని చేసినటువంటి చరిత్ర ఇది. పాత చరిత్ర మొత్తాన్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళకో అటువంటి వాళ్ళకో అంటే ఇప్పుడు 25 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి అదంతా తెలియదు. కానీ అటువంటి చరిత్రని మరుపేయగలిగింది తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమానికి అంత గొప్ప శక్తి ఉంది. అంతటి పోరాటం ఆయన చేసిండు కదా. పోరాటం ఏం చేయలే. చావు నోట్లో తల పెట్టిండా? ఎక్కడ పెట్టిండు? పెట్టలేదా అన్న? ఎక్కడ పెట్టిండు? అమర నిరాహార దీక్ష చేసిండు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అమర నిరాహార దీక్ష చాలా మంది చేసిండు. ఒకవేళ ఆ ఉద్యమంలో చనిపోయి ఉంటే కేసీఆర్ గారు చనిపోయే పరిస్థితికి పోలేదా? అట్లేం లేదు, లేదు, అటువంటి పరిస్థితి లేదు. నిజాం హాస్పిటల్లో జరిగిన మొత్తం తంతుని గినక ఆ వీడియోలు గినక బయట పెడితే రాళ్లతో కొట్టు చంపుడు కాదు, పూలతో కొట్టి చంపుతారు కేసీఆర్ని. పూలతోటి కూడా చంపచ్చా? ఏమున్నదా? మాటలతో చంపలేమా? పూలు కాదు, మాటలతో చంపలేమా? అవమానిస్తే చచ్చిపోరా? అవమానిస్తే చచ్చిపోతారు కదా, అంతే. ఎందుకు నిజాం హాస్పిటల్ ఏం జరిగిందని అంత ఘోరంగా? ఇక ఆయన చేయాల్సినవన్నీ చేసిండు. సరే, ఏదున్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారిపోవద్దు, ఆకాశం ఎత్తుకోవాలి అని మీలాంటి విలేకరులు, ఈ కెమెరాలు ఎంత మనసులో వాస్తవాలను పెట్టుకొని కూడా వాళ్ళు ఉద్యమం తెలంగాణ తల్లి సంఖ్యలని విముక్తి చేయాలనే ఏకైక ఆలోచనతోటే ఆ రోజు డాక్టర్లైనా, జర్నలిస్టులైనా, చుట్టూ ఉన్న వాళ్ళైనా చాలా వాస్తవాలని తొక్కిపెట్టారు. సరే, ఏది ఏమైనా ఏదో చెప్తారు చూడు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నట్టు అనేక రకాల వాస్తవాలని తొక్కిపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. బగబగ మండే మంటల్లో ఆహుతైన సిరిపురం యాదయ్య కంటే, శ్రీకాంత్ కంటే ఈయన గొప్పోడా? ఈయన గొప్పోడా? పెట్రోలు బ్యాగులో పెట్టుకొని వీపుకి వేసుకొని 2-3 గంటలు ఎక్కడ చావాలి, ఎట్లా చావాలి, ఏ సందర్భంలో చావాలి అని సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీలో మంటలు లేపినటువంటి సిరిపురం యాదయ్య ఆ చావు సందర్భంగా వీడియో చూస్తే మనకు అర్థమైతే చావు నోట్లు ఎవరు తలబెట్టారు. చచ్చిపోతాను తెలిసి కూడా 125 కిలోమీటర్ల వేగంలో వస్తున్న రైళ్ళ ఎదురుగా పోయిన వాళ్ళు చావు నోట్లు తలబెట్టినట్టు 5 అంతస్తుల 10 అంతస్తుల బంగ్లాల మించి దూకి చచ్చిపోయిన వాళ్ళు చావు నోట్లు తలబెట్టిన వాళ్ళు. పోలీస్ కిస్టాయి లాంటి వాళ్ళు తన తుపాకీతో రవివారితోటే కాల్చుకున్న వాళ్ళు చావు నోట్లు తలబెట్టిన వాళ్ళు. ఇక్కడ కాదు, ఇక్కడ చేస్తే ఢిల్లీ వాళ్ళు కళ్ళు తెరుస్తలేరని ఢిల్లీకి పోయి అక్కడ అమ్మానే పిలుపు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను అర్పించిన వాళ్ళు చావు నోట్లో తలబెట్టినాడు. ఏం నష్టం జరిగింది మనకి? వాళ్ళ ఒక ఇన్నయ్యకో, సింహాద్రికో, లేకపోతే ఒక మా శేఖర్ అన్నకో, హరీష్ రావుకో, మా రాముకో, కవితమ్మకో ఏం నష్టం జరిగింది? ఏమో నష్టం జరిగిందా? కల్వకుంట కుటుంబానికో, కల్వకుంట కోటరీకో ఏమైనా నష్టం జరిగిందా? వాళ్ళు మనవాళ్ళు, ముందు మనవాళ్ళు బతికే అంత ఆస్తి సంపాదించుకున్నాం. వాళ్ళ నేను బతుకున్నా అంటే వాళ్ళ త్యాగంలో నా త్యాగం ఎంత? మా మాటలు విని ఇటువంటి పుస్తకాలు చదివి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఆహుతయ్యారు. వాళ్ళ కాలు కోటికి సరిపోం మేము ఈరోజు చెప్పుకునే ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలకులు అని చెప్పబడే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ కోటికి సరిపోం మనం. కానీ ఆ కుటుంబాలు ఇవాళ ఎంత దేని స్థితిలో ఉన్నాయి. ఏం చేయకున్నా కనీసం మీరు ఎవరు చనిపోయినప్పుడైతే ఏ ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళ దగ్గరికి అయితే పోయి మీరు దండలేసిండ్రు, జెండాలు కప్పిండ్రు, జోహార్లు చెప్పిండ్రు, కనీసం వాళ్ళనన్నా గుర్తు చేసుకోకపోతే ఈ తెలంగాణ ఎవరి కోసం అసలు? జమ్మికుంటలో ఒక తల్లి, ఒక వీరుని తల్లి ఆమె అనారోగ్యానికి గురై మెంటల్ అయ్యి బిచ్చం ఎత్తుకుంటుంది బస్టాండ్లో. ఇప్పటికి
ఇట్లా నేను 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చెప్పగలుగుతా వాళ్ళ కుటుంబాల దీనస్థితి.